హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు డాటు ఫుడ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బీరకాయ పెసరపప్పు కర్రీ చూసేద్దామా? ముందుగా ఒక కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని, పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ తాలింపులు వేసి వేయించుకోవాలి. ఈ తాలింపులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. నేను ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. నేను అరకిలో బీరకాయలు తీసుకున్నానండి. వీటిని 5 నిమిషాలు మూతపెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసి మరొక 5 నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి. పెసరపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో 2 స్పూన్ల కారము, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి వేసి మరో 2 నిమిషాలు వీటిని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని వీటన్నిటిని కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయింది కదండీ! ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరో 2 నిమిషాలు కుక్ చేసుకోండి. అంతేనండి. ఫైనల్‌గా కొత్తిమీర వేసి దించేసుకోవడమే. అంతేనండి. సింపుల్‌గా బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.